సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఈ యొక్క ఎయిర్ ట్రాఫిక్ని మనం ఎయిర్ ట్యాక్సీ రూపంలో కొత్త ఎయిర్ ట్యాక్సీ అనేది ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ అనే కంపెనీ తీసుకొస్తున్నాయి. దాని గురించి ఇవాళ ఈ వీడియో తెలుసుకుందాం. మనం మామూలుగా చూస్తే ఈ మధ్యకాలంలో అన్ని సిటీస్లో ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. దీన్ని నివారణలో భాగంగా ఫస్ట్ ఫ్లైఓవర్స్ వేసుకున్నారు, ఆ తర్వాత మెట్రో రైల్వే స్టేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక కారులో నలుగురు రావాలని చెప్పేసి అదొక తీసుకొచ్చారు. మేజర్గా ఈ ఢిల్లీ లాంటి ప్లేస్లో కానీ ముంబై లాంటి ప్లేసెస్లో కానీ విపరీతమైన ట్రాఫిక్ అన్కంట్రోలబుల్గా ఉంది. దీన్ని నివారించడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకమైన సొల్యూషన్స్ ఉన్నాయని చూస్తుంటే దానిలోకి ఏంటంటే ఈ యొక్క ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ అనే కంపెనీ, మనందరికీ తెలిసిందే ఇండిగో, ఇవి ఎయిర్ ట్యాక్సీలు అనే వాటిని ఈ రీసెంట్గా లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు 2026 నాటికి ఈ ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. అంటే దాదాపు 27 కిలోమీటర్లని 7 నిమిషాల్లో తీసుకొని పోవచ్చు. వీటిని ఏంటంటే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వేరియంట్. అలాగే ఇవి వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, అంటే రన్వే అక్కర్లేదు వీటికి, డైరెక్ట్గా అక్కడి నుంచి వర్టికల్గానే పైకి టేక్ ఆఫ్ అవుతుంది, అలాగే వర్టికల్గానే ల్యాండింగ్ అవుతుంది. మామూలుగా ప్లేన్లు అనేవి వాటికి రన్వే కావాలి, కానీ వీటికి ఎయిర్ ట్యాక్సీస్కి ఈ రన్వే అక్కర్లేదు కాబట్టి అవి ఎక్కడైనా కానీ సులభంగా దిగేటట్టు అలాగే అందుబాటులో మళ్ళీ వెళ్ళేటట్టు ఉండే ఏర్పాటు జరుగుతుంది. అందుకని ఈ ఎయిర్ క్రాఫ్ట్కి ఎక్కువ ఆదరణ అయితే లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ ఇండిగో అనే కంపెనీ, ఆల్రెడీ ఇండిగో మనందరికి తెలిసిందే, విమాన ప్రయాణాలు ఇంటర్నేషనల్, నేషనల్, డొమెస్టిక్ ఇవన్నీ కూడా ఇండిగో చేస్తుంది. ఇండియాలో ప్రముఖ ఎయిర్లైన్ కంపెనీ. దాని స్టాక్ వాల్యూ కూడా మనం చూస్తున్నాం, రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు అదే ఇండిగో దాని మాతృ సంస్థ ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, ఆ కంపెనీ అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్, ఈ రెండు కంపెనీలు కలిపి ఈ యొక్క ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తున్నాయి. సో 2026లో మనం ఈ ఎయిర్ ట్యాక్సీ అనేది చూడబోతున్నాం. ముందుగా ఈ యొక్క ఢిల్లీ, ముంబై, బెంగళూరు వీటిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అవి ఎక్కువగా రద్దీ ప్లేస్లు. అలాగే ఇప్పుడు ఢిల్లీ రాజధాని కన్నాట్ ప్లేస్ నుంచి ఈ గూర్గ్రామ్, ఎక్కువ ఐటీ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి గూర్గ్రామ్లో. అక్కడికి 7 నిమిషాలు రావచ్చు. మామూలుగా అయితే అది 90 నిమిషాలు కారులో పడుతుంది. అలాగే దానికి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే 7 నిమిషాల్లో ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా కేవలం 2000 నుంచి 3000 మధ్యలో నలుగురు సుఖంగా రావచ్చు అనేది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కొత్తగా రాబోతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది ఈ యొక్క ట్రాఫిక్ని పెద్ద ఎత్తున తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈ కార్లో రావాలంటే కనీసం 1500 రూపీస్ పడుతుంది. అట్ ద సేమ్ టైము దాదాపు 90 నిమిషాలు అంటే 2 గంటలు, 1.5 అవర్ ఈజీగా అవుతుంది. ఈ ట్రాఫిక్లో ఉండే కన్నా ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా 10 నిమిషాలు, 15 నిమిషాల్లో రావటం అనేది వాళ్ళకి అడ్వాంటేజ్ పాయింటే. ఇది ఎక్కువ ప్రోత్సాహం కూడా రావచ్చు. అలాగే ఈ యొక్క ఎయిర్ ట్యాక్సీలకి బ్యాకప్ ఏంటంటే ఫ్యూయల్ లేదు, అంటే ఈ పెట్రోల్ లేదు. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మేజర్గా అంతా గ్రీన్ రెవల్యూషన్, ఎలక్ట్రికల్ రెవల్యూషన్ కాబట్టి ఇప్పుడు పెట్రోల్తో కాకుండా బ్యాటరీలతో రావటం అనేది మంచి హర్షణీయం. కాబట్టి ఇది ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక బ్యాటరీ అనేది 30 నుంచి 40 నిమిషాల లోపు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇందులో 6 బ్యాటరీలు ఉంటాయి. ఇది చాలా ఈజీగా కూడా ఇది ప్రయాణం చేయొచ్చు. అట్ ద సేమ్ టైము ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్ బ్యాటరీ కూడా వచ్చేస్తుంది అంటున్నారు. అలాగే 1 నిమిషం బ్యాటరీ వచ్చి 1 నిమిషం జర్నీకి సరిపోతుంది అనేది కూడా వస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే 2026లో ఎయిర్ ట్యాక్సీలు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఉన్న బెంగళూరు, ముంబైలో వస్తే మనం ఎక్స్పెక్ట్ చేసేది 2030 కల్లా హైదరాబాద్లో కూడా మనకి ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఇవి కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ ఎయిర్ ట్యాక్సీలు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇవి 200 విమానాలకి $1 బిలియన్ ఖర్చు అవుతుంది అని అంటున్నారు. సో ఇది కూడా రేపొద్దున ఓన్ ఎయిర్ ట్యాక్సీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే
ఈ స్టాకు ఇండిగో స్టాకు ఇప్పుడు ఆల్రెడీ రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇండిగో అనేది మనం ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కంపెనీ. ఎందుకంటే ఇది కూడా ఇది యాడ్ అయిందంటే ఆ కంపెనీ యొక్క సేల్స్ కానీ దాని యొక్క వాల్యుయేషన్స్ కానీ బాగా పెరుగుతాయి. కాబట్టి ఎయిర్ ట్యాక్సీతో పాటు మనకు కూడా ఈ ఒక మంచి పాజిటివ్ న్యూస్ ఉన్న స్టాక్ కూడా ఇండిగో అనే స్టాక్ కూడా కంపెనీ కూడా మనకి ఒకటి మంచి రాకెట్ లాగా దూసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.